బ్రేకింగ్ న్యూస్ కర్ణాటక సీఎం డీకేకి తొలి షాక్ తగిలింది. సీనియర్ మంత్రి రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై అసంతృప్తితో రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. సిద్ధరామయ్య కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన రామలింగారెడ్డికి ఈసారి ఇరిగేషన్ శాఖను కేటాయించారు. బెంగళూరు నగర అభివృద్ధి శాఖ ఇస్తామని చెప్పి డీకే మాట తప్పారని రామలింగారెడ్డి వాపోయారు. డీకే ఇచ్చిన మాట తప్పినందుకే రాజీనామా చేసినట్టు చెప్పారు. కర్ణాటక సీఎం డీకేకి తొలి షాక్ గా చెప్పుకోవచ్చు. మంత్రి పదవికి రాజీనామా చేశారు రామలింగారెడ్డి. అయితే ఇస్తానున్న శాఖని తనకి కేటాయించలేదు, మరొక శాఖని ఆయనకి కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అసంతృప్తితో రాజీనామా చేశారని తెలుస్తోంది. ఆయన కర్ణాటక రాజకీయాల్లో ఒక సీనియర్ నేతగా కూడా చెప్పుకోవచ్చు. సో మంత్రి పదవిని ఆయన రాజీనామా చేశారు. శాఖల కేటాయింపులో కొంత అసంతృప్తి జరిగిందంటూ కూడా ఆయన రాజీనామా చేశారు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే సిద్ధరామయ్య కేబినెట్లో ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి శాఖల పునర్విభజన జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకి మరొక శాఖని కేటాయించారు. ఆయనకి ఇస్తా అన్న శాఖని కాకుండా మరొక శాఖని ఆయనకి ఇవ్వటంతో ఆయన రాజీనామా చేశారని కూడా పలువురు నేతలు చెప్పుకుంటున్నారు. అయితే మరికొంతమంది నేతలు ఏమన్నా ఇదే విధంగా రాజీనామా బాట పట్టే అవకాశం ఉందా? ఇంకెంతమంది అసలు అసంతృప్తితో ఉన్నారు, లేదంటే వారికి కేటాయించిన శాఖలతో వారు అసలు సంతృప్తిగానే ఉన్నారా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారిన నేపథ్యంలో ప్రజెంట్ అయితే రామలింగారెడ్డి రాజీనామా అనేది ఒక షాక్గా చెప్పుకోవచ్చు డీకే వర్గానికి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ఆయనకి తగిలిన మొదటి షాక్గా చెప్పుకోవాలి. మంత్రి పదవుల విషయంలో పలువురు అసంతృప్తిలో ఉన్నారన్న విషయం అర్థమవుతోంది. ఇటీవలే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా డీకేతో పాటు మరికొంతమంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సో అయితే అందులో కొంతమంది అసంతృప్తి నేతలు వారి అసంతృప్తిని వ్యక్తపరుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవలే మంత్రివర్గంలో ఆయనకి వేరొక శాఖను కేటాయించడం జరిగింది. అయితే సీనియర్ మంత్రిగా ఉన్నారు రామలింగారెడ్డి. సిద్ధరామయ్య కేబినెట్లో ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఇప్పుడు శాఖల్ని పునర్విభజన చేసిన తర్వాత మరొక శాఖను ఆయనకి కేటాయించడం జరిగింది. సో ఆయన అసంతృప్తితోనే రాజీనామా చేశారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డీటెయిల్స్ మా ప్రతినిధి శివన్ అడిగి తెలుసుకుందాం. శివ, ధన కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ శాఖల కేటాయింపులో కొంతమంది మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే రామలింగారెడ్డి గతంలో తాను చేసిన శాఖను కాకుండా ఇప్పుడు వేరే శాఖను ఇస్తారని భావించారు. కానీ ఆ శాఖ కూడా ఇవ్వకుండా వేరే శాఖ కేటాయించడంతోనే తాను అసంతృప్తి వ్యక్తం చేశారు. 8 సార్లు ఎమ్మెల్యేగా నేను గెలుపొందాను, కానీ నాకు సరైన శాఖ కేటాయించలేదు అంటూ కూడా వారి అనుచరవర్గం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లుగా రాజీనామా లేఖను అధిష్టాన పెద్దలకు పంపించినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే అంటే సిద్ధరామయ్య ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా రామలింగారెడ్డి పనిచేశారు. కానీ ఇప్పుడు బెంగళూరు అర్బన్ డెవలప్మెంట్ శాఖ తనకు వస్తుంది అనేది కూడా ప్రధానంగా ఆయన భావించారు. కానీ ఆయనకు ఆ శాఖ కాకుండా ఇరిగేషన్ సంబంధించిన శాఖ ఇచ్చారు. వాటర్ రిసోర్స్ ఇరిగేషన్ శాఖను అప్పగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా రాజీనామా చేయాలని యోచనలో తాను రాజీనామా చేసినట్లుగా ఆ రాజీనామా లేఖను అధిష్టానం పెద్దలకు కూడా పంపించినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఈలోపు అధిష్టానం కానీ ఇటు డీకే శివకుమార్ కానీ
కానీ సిద్ధరామయ్య కానీ రామలింగారెడ్డితో మాట్లాడతారా, లేదా శాఖ మార్పు ఏమైనా ఉంటుందా, అసలు ఎందుకు ఆయన శాఖను మార్చారు, ముందుగా శాఖలు మార్పే సందర్భంలో ఆయనకు చెప్పలేదా అనేది దానిపై కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం 5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. రామలింగారెడ్డి రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు తాను ఆశించిన శాఖ కాకుండా వేరే శాఖ రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలోనే తాను రాజీనామా చేశారు అనేది కూడా వారి అనుచర వర్గం చెప్తూ ఉన్నారు. అధిష్టానానికి కూడా ఇప్పటికే లేఖ కూడా పంపించారన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే తాను బెంగళూరు డెవలప్మెంట్ శాఖకు తప్పుతుందని కూడా ఆశించారంటూ కూడా వారి అనుచర వర్గం చెప్తున్నారు. ఆయన కూడా అదే అంశాన్ని వారి అనుచర వర్గం దగ్గర చెప్పారు. ఈ అంశాన్ని ఇటు డీకే శివకుమార్ సిద్ధరామయ్య దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. కానీ ఫైనల్గా శాఖల కేటాయింపు అనేది జరిగిపోయింది కాబట్టి, ప్రమాణ స్వీకారం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ శాఖల కేటాయింపులో మార్పులు ఉండకపోవచ్చు అనేది సమాచారం రామలింగారెడ్డికి ఉన్న నేపథ్యంలోనే మిగిలిన 2 సంవత్సరాలు అదే శాఖను ఆయన నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాను నచ్చని శాఖను నేను చేయలేను, నిర్వర్తించలేనట్టు కూడా అనుచర వర్గం దగ్గర చెప్పి తాను రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తన రాజీనామా లేఖను కూడా అధిష్టానానికి పంపించారనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఫైనల్గా ఇటు సిద్ధరామయ్య కానీ మరొక డీకే శివకుమార్ కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయనతో సంప్రదింపులు జరుపుతారు, ఆయన బుద్ధిగించి ఈ 2 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఈ శాఖను నిర్వర్తించాలి, శాఖను చేపట్టాలని ఆయనకి ఏమైనా సూచనలు చేస్తారో, ఏం జరగబోతుంది అనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సింది. కానీ ఒక సీనియర్ ఎమ్మెల్యేగా, సీనియర్ రాజకీయ నేతగా కర్ణాటక రాజకీయాల్లో ఒక మంచి పేరున్న నాయకుడు రామలింగారెడ్డి అంటే కూడా వారి అనుచర వర్గం చెప్తుంది. 8 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఆయనకు కావాల్సిన శాఖ ఇవ్వకుండా వేరే శాఖను ఇచ్చారంటూ కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది, కర్ణాటక రాజకీయాలు రాజీనామా చేశారు కాబట్టి ఆయనను బుజ్జగించి ఆ శాఖను ఆయనకి ఇస్తారా, లేదా కంప్లీట్ గా ఆ శాఖను మంత్రివర్గం నుంచి ఆయన తప్పించి వేరే వారికి అవకాశం కల్పిస్తారా? ఇంకా 2 సంవత్సరాల కాలం మిగిలి ఉంది కాబట్టి ఆ శాఖతో సర్దు పెట్టుకోవాలని బుద్ధిగించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ లేని పక్షంలో మొండి పట్టుబడితే మాత్రం వేరే వారికి కూడా శాఖను కేటాయించే అవకాశం కూడా ఉందని కూడా మరొక ప్రచారం జరుగుతుంది. ఫైనల్ గా అధిష్టానం కానీ డీకే శివకుమార్ కానీ, సీఎం డీకే శివకుమార్ కానీ, మరోవైపు సిద్ధరామయ్య గారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శివ.